మరి ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది ఎంపీ ఎలక్షన్లో? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ సిట్టింగ్ ఎంపీ అయితే రేవంత్ రెడ్డి ఉండే కదా. రేవంత్ రెడ్డి వాళ్ళ ఆయన ఎమ్మెల్యే నుంచి ఎంపీగా మారి సీఎం అయిపోయారు. ఇప్పుడు ఆయన కుర్చీ ఖాళీ ఉంది. మరి ఆ కుర్చీని ఎవరు ఆక్యుపై చేస్తే బాగుంటుంది? నాకైతే పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీత గారు వస్తేనే బాగుంటుంది అని చెప్పి. సో కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు రావాలి. ఓకే, ఆవిడ వస్తే మీకు తీరాల్సిన ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అనుకుంటున్నారా? అంటే ముందు ఇప్పుడు ఎమ్మెల్యేగానైతే మనం గెలిపించుకోలేకపోయినాం మైనంపల్లి హనుమంతరావు గారిని. ఇప్పుడు ఎంపీగానన్నా మనము ఇక్కడ కూడా ఒక ప్రశ్నించే గొంతు ఉండాలి కదా అన్నట్టుగా. ఎమ్మెల్యే అయినా ఇప్పుడు మర్రి రాజశేఖర రెడ్డి ఉన్నారు. ఎంపీగా మనకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా ఉంటే కొంచెం బెనిఫిట్గా ఉంటుంది అని చెప్పి. ఓకే, సో మొత్తానికి కాంగ్రెస్ నుంచి వస్తే బాగుంటుంది అనుకుంటారు. మరి సెంట్రల్లో ఎవరు రావాలి? ఇప్పుడు సెంట్రల్లో మోదీ గారు ఉన్నారు ఇన్ని ఇయర్స్ నుంచి. ఆయనకి కాంపిటీషన్గా మనకి ఆపోజిట్ టీము కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ వస్తున్నారు. మరి ఆ ఇద్దరు ఎవరు వస్తే బాగుంటుంది? నేను అనుకునేది ఏంటంటే కొంచెం మార్పు కావాలి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా మనం గవర్నమెంట్ని చేంజ్ చేసినాం, సెంట్రల్లో కూడా చేంజ్ చేస్తే అది ఎట్లా ఉంటుందో దాన్ని మనం. సో తెలంగాణ స్టేట్లో మనం సీఎంని కొంచెం మార్పు తెచ్చుకున్నాము. మరి ఇప్పటివరకు 4 నెలలు అవుతుంది, అవ్వలేదంటే 4 నెలల్లో ఉంది. మరి ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ పాలన? ఇప్పుడైతే పర్లేదు, ఎందుకంటే మనము అవకాశం ఇచ్చినాము. దే హ్యావ్ టు డూ ఇట్ అంతే. ఇంకా వాళ్ళు చేయాలి. వాళ్ళు 6 గ్యారెంటీ పథకాలు ఇచ్చారు కదా, అవి ఏ పథకాలు మీ వరకు వచ్చాయి? ఇప్పుడు మనం బస్సు చూసుకున్నట్టయితే బస్సు అవైలబుల్ ఉంది లేడీస్కి. ఆ కొంచెం బయట దగ్గర వేరే దగ్గర అంటే మిస్బిహేవ్ అయింది కొంచెం, కానీ ఇప్పుడైతే పర్లేదు. బస్ తరఫున కానివ్వండి, ఆ కరెంట్ బిల్ మన 0 కరెంట్ బిల్ కానివ్వండి, కొంచెం పర్లేదు. ఇప్పుడు అన్నీ అంటే ఒకేసారి ఎలా అయినా కావు. మనము తెలంగాణ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి మనము అప్పుడు వాళ్ళని గెలిపించినప్పుడు వాళ్ళకు కూడా టైం ఇచ్చినాం. మనం 10 years వాళ్ళకి ఇచ్చినాము. ఇప్పుడు వాళ్ళు వచ్చి 4 months అయింది. ఇంకా ఉన్నది వాళ్ళకి, ఇంకా 4 years 6 months ఉన్నది. ఇంకా 4 years 6 monthsలో దే కెన్ ప్రూవ్ ఇట్ అని మేము అనుకుంటున్నాము. अभी मोदी जी भी आना के और राहुल गांधी आना, उनको भी कंपटीशन है. राहुल गांधी आना के मोदी रहना? कांग्रेस पार्टी आना बोल के बोल रहे हैं हम. राहुल गांधी बनना पीएम, इसलिए उन्होंने बना तो क्या है, थोड़ा नया क्या है, कुछ अच्छे से अच्छे प्लान आते, अच्छे से अच्छे काम होता. ఓకే, మరి సెంట్రల్లో కూడా మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి. పీఎం ఇన్ని 10 సంవత్సరాల నుంచి మనకి నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయనే ఉండాలా, లేకపోతే ఇప్పుడు ఆయనకి పోటీగా మన రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. మరి ఆ ఇద్దరిలో ఎవరు వస్తే మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది అనుకుంటున్నారు? రాహుల్ గాంధీ వస్తుంది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా ప్రజాసేవ చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితి వాళ్ళు కూడా వస్తారు. ఓకే, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారి చేతిలో ఆధీనంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన అమలు చేసిన అంటే కొన్ని 6 గ్యారంటీ పథకాలు అని చెప్పి కొన్ని పెట్టిరు. ఆ పథకాలు ఎన్ని మీ వరకు వచ్చినాయి? అంటే ఇప్పుడు గ్యాస్, కరెంట్ ఇవన్నీ వచ్చినాయా? గ్యాస్, కరెంట్ బిల్ తగ్గింది, వాటర్ బిల్ కూడా తగ్గింది.